పాత్రికేయ లోకంలో ఆయనో లెజెండ్. అక్రమాన్ని అడ్డంగా ఎదుర్కొనే క్రూసేడర్. ఎంతటి వారినైనా నిగ్గదీసి అడిగే ధీరోదాత్తుడు. సమాజ లోతుల్లోకి వెళ్లే ఓపెన్ హార్ట్ సర్జన్. ఎవరికి భయపడని, దేనికి వెనుకాడని ఆయన ఏబిఎన్ ఎండి వేమూరి రాధాకృష్ణ. 2009 అక్టోబర్ 15 జర్నలిజం చరిత్రలో సువర్ణాధ్యాయానికి తెరలేచింది. ఆంధ్రజ్యోతి గ్రూపు నుంచి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానల్ ప్రారంభమయ్యింది. ఏబిఎన్ తొలి తెలుగు న్యూస్ ఛానల్ కాదు, అయినా జనంలో ఒక ఆశ, ఒక ఆకాంక్షను రగిల్చి దాన్ని నెరవేర్చడంలో ఏబిఎన్ సూపర్ సక్సెస్ కావడం వెనుక సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ కృషి, తపన తప్ప వేరే అంశం మరొకటి లేదు. నిజానికి ఎద్దు కొమ్ము పట్టుకులాగినోడే మొనగాడు అంటారు, పులికి ఎదురెళ్లినోడే నిజమైన వేటగాడు అంటారు. అలాగే సమాజంలో కుళ్ళును కడిగితేనే నిజమైన జర్నలిస్టు అని వేమూరి రాధాకృష్ణ అప్పటికే తన ఆంధ్రజ్యోతి దినపత్రిక ద్వారా నిరూపించి ఉన్నారు. న్యూస్ పేపర్ నిర్వహణలో సాధించిన అనుభవంతో ఆచితూచి ఆలోచించి పక్కాగా ఏబిఎన్కు పునాదులు వేశారు. పాత్రికేయంలో కార్పొరేట్ పోకడలు పెరిగిపోతున్న వేళ వేమూరి రాధాకృష్ణ ఏబిఎన్ను ప్రారంభించారు. లాభాలు రాగానే కంపెనీలను అమ్మేసుకుని చేతులు దులుపుకునే వెంచర్ క్యాపిటలిస్టులు రాజ్యమేలుతున్న రోజుల్లో సమాజమే దేవాలయం, వీక్షకులే దేవుళ్ళు అంటూ వేమూరి రాధాకృష్ణ ఏబిఎన్ను ఆవిష్కరించారు. ఎడిటోరియల్ కంటే అడ్వర్టోరియల్కు ప్రాధాన్యం పెరిగిన రోజుల్లో పాత్రికేయమంటే ఇదేరా అని చెప్పేందుకు ఆయన ఓ ఛానల్ పెట్టారు. మీడియా అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదని, అదో శక్తి స్వరూపమని వేమూరి రాధాకృష్ణ నిరూపించారు. అందుకే ఆయన్ను మ్యాన్ విత్ ఎ మిషన్ అని అంటారు. ఫ్రీడమ్ ఈజ్ మై బర్త్ రైట్ అని తిలక్ మహాశయుడు ప్రకటించినట్లుగా స్వేచ్ఛాయుత జర్నలిజమే తన మతం, అభిమతమని వేమూరి రాధాకృష్ణ ప్రవచించారు. నిన్న, నేడు, రేపు ఆయన అదే మాట చెప్పారు, చెబుతారు. పాత్రికేయుడు స్వేచ్ఛాజీవిగా ఉండాలి. సామాజిక వ్యవస్థలు విధించే సంకెళ్లకు వాళ్లు బానిసలు కాకూడదు. స్వేచ్ఛగా పనిచేయగలిగినప్పుడే అది పాత్రికేయ వృత్తి అవుతుంది. వృత్తి ధర్మానికి ఎవరైనా అడ్డుపడితే జర్నలిస్టులు తీవ్ర నిరాశకు లోనవుతారు. అడ్డుపడేందుకు ప్రయత్నించిన వాళ్లు జర్నలిస్టుల ఆగ్రహానికి గురి కావడం ఖాయం. ఈ సంగతులన్నింటినీ ఏబిఎన్ ఎండి ఆర్కే అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. స్వతహాగా పాత్రికేయుడు కావడంతో ఆయా సంగతులన్నీ వేమూరి రాధాకృష్ణకు కొట్టిన పిండి. అందుకే ఏబిఎన్లో పాత్రికేయులకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. సహేతుకమైన, పూర్తి సాక్ష్యాధారాలతో ఉన్న వార్తలను ప్రసారం చేసేందుకు ఆయన వైపు నిత్యం గ్రీన్ సిగ్నల్ కనిపిస్తుంది. తన సిబ్బందిని ఎవ్వరూ ఆపకూడదు, తన సిబ్బంది ఎవ్వరికీ భయపడకూడదు అన్నది వేమూరి రాధాకృష్ణ బేసిక్ ఫిలాసఫీ. అలాగని అడ్డదారులు తొక్కే సిబ్బందిపై ఆయన చండ శాసనుడుగానే వ్యవహరిస్తారు. తప్పు చేసినోడు తన సిబ్బంది అయినా బయటవారైనా ఒకటే అన్నది ఆయన విధానం. ఏబిఎన్ ఫస్ట్ అంటే వార్తల ప్రసారంలో అందరికంటే ఏబిఎన్ ముందుండాలన్నది వేమూరి రాధాకృష్ణ ఆలోచన, ఆశయం. అలాగని తొందరపాటుతో వెనక ముందు ఆలోచించకుండా దొరికిన వార్త రాస్తే మాత్రం ఆయనకు సుతారము నచ్చదు. వార్తను కూలంకషంగా అధ్యయనం చెయ్యాలి. 1-2 సార్లు వార్తకు మూలం అంటే సోర్సును పరిశీలించి నిజానిజాలు తెలుసుకోవాలి. అందులో ఎలాంటి తప్పు లేదని, ఎవ్వరూ తప్పు పట్టే వీలు లేదని నిర్ధారించుకున్న తరువాతే ప్రచారం చెయ్యాలి. అందుకే ఆయన ప్రతిసారి చెక్ చేసుకోండి అని చెబుతూ ఉంటారు. స్కాములు చేసేవారికి నిద్ర పట్టకుండా చేసే జర్నలిస్టు ఎవరైనా ఉన్నారంటే ఆయనే వేమూరి రాధాకృష్ణ. అవినీతి చేసే ముందే 100 సార్లు ఆలోచించుకుంటున్నారంటే అది వేమూరి రాధాకృష్ణ చూస్తున్నారు, కనిపెడుతున్నారు అన్న భయంతోనే. అవినీతి పరులు సమాజంలో తిరిగేందుకే భయపడేంతగా పాత్రికేయం విస్తరించిందంటే అది వేమూరి రాధాకృష్ణతోనే సాధ్యమైందని చెప్పక తప్పదు.
ఆయన అందించిన స్ఫూర్తితోనే ఆపత్కాలంలో ప్రజలకు, ముఖ్యంగా బాధితులకు అండగా నిలుస్తుంది ఏబిఎన్. అవసరార్థులకు ఆసరానిచ్చే కథనాలకు చిరునామా ఏబిఎన్. ఏబిఎన్ ప్రసారాల్లో ప్రతి అంశంలోనూ వేమూరి రాధాకృష్ణ మార్క్ ఉంటుంది. ప్లానింగ్ మొదలుకొని ప్రసార పర్వం పూర్తయ్యేదాకా ప్రతి దశలోనూ ఆయన పర్యవేక్షణ కనిపిస్తుంది. అక్షర దోషాలు మొదలుకొని ఏ పొరపాటునైనా ఇట్టే గ్రహించగలిగే సునిశిత పరిశీలన రాధాకృష్ణకే సొంతం. స్వతహాగా జర్నలిస్ట్ అయిన ఆర్కే ఛానల్ యజమానిగా కేవలం పర్యవేక్షణకే పరిమితం కాలేదు. వార్తల్లో, వార్తల ప్రసారాల్లో, చర్చా వేదికల్లో, ఇంటర్వ్యూల్లో భాగస్వాములయ్యారు, అవుతూనే ఉంటారు. అదే ఏబిఎన్కు శ్రీరామ రక్ష. ప్రశ్నించే గొంతుకులను సమాజంలోని కొన్ని వర్గాలు సహించలేవు, భరించలేవు. గొంతు నొక్కి ఊపిరి తీసేందుకు ప్రతినిత్యం ప్రయత్నిస్తూనే ఉంటాయి. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఏబిఎన్ను అంకుశంతో పొడిచేందుకు ప్రయత్నించింది. జనానికి ఏబిఎన్ చేరకుండా చూడాలని ఏపీలోని అప్పటి జగన్ రెడ్డి ప్రభుత్వం పాచికలు వేసేది. తెలంగాణలో కేబుల్ ఆపరేటర్ల ద్వారాను, ఏపీలో ప్రభుత్వ యంత్రాంగం ద్వారాను ఏబిఎన్ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయినా సభ్య సమాజం మొత్తం ఏబిఎన్కు అండగా నిలిచింది. న్యాయస్థానాలు కూడా ఏబిఎన్ ప్రసారాల పునరుద్ధరణకు ఆదేశించాయి. ప్రభుత్వాలపై పోరాటంలో విజయమో వీరస్వర్గమో అని వేమూరి రాధాకృష్ణ నినదించారు. ఆయన దమ్మును సమాజం హర్షించింది. వాస్తవాలు ప్రసారం చేసే ఏబిఎన్ వైపు జనం నిలిచారు. ధర్మ పోరాటంలో ఏబిఎన్నే విజయం వరించింది. నిషేధం విధించినప్పుడు కూడా ఒక్క ఫైబర్ నెట్ మినహా మిగతా మాధ్యమాల్లో ఏబిఎన్ నంబర్ 1గా నిలిచింది. రాధాకృష్ణ ఏం రాస్తున్నారు, ఏబిఎన్లో ఏం ప్రసారమవుతోందో చూసేందుకు జనం ఉత్సాహపడ్డారు. ఆయన పాత్రికేయంపై ఉన్న విశ్వాసం, విశ్వసనీయత అలాంటిది. చాలామంది మీడియా పెద్దలకు గోస్ట్ రైటర్లుంటారు. రాసేది ఒకరైతే పేరు వానర్ది వస్తుంటుంది. ఏబిఎన్ ఆర్కే అలా కాదు. తన మస్తిష్కంలో పుట్టిన ఆలోచనలతో, తనదైన సోర్స్తో సంపాదించే ఎక్స్క్లూజివ్ సమాచారంతో స్వయంగా వీకెండ్ కామెంట్ రాస్తున్న వన్ అండ్ ఓన్లీ మీడియా లెజెండ్ రాధాకృష్ణ. ఆయన రాయడమే కాదు, ఎలా రాస్తే వార్త జనరంజకంగా ఉంటుందో కూడా సిబ్బందికి చెబుతారాయన. తన సంస్థలో పనిచేసే వేలాది మందిని పేరు పెట్టి పిలిచే జ్ఞాపక శక్తి రాధాకృష్ణ సొంతం. ఎవరికి ఎంత సమర్థత ఉంది, ఎవరు ఎలా పనిచేయగలుగుతారు, ఎవరు ఎలా డ్రైవులను నిర్వహించగలుగుతారు వంటివి స్వయంగా అంచనా వేయగల మేధావి రాధాకృష్ణ. అదే ఏబిఎన్ను సముచిత, సమున్నత స్థానంలో నిలబెట్టింది.